పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ, నిరంతర పోరాటం కింద కనబడతా ఉంది మాకు. ఈ 5-6 నెలల్లో అనేకమైన విజిట్స్ చేసుకొని ఉన్నాం. విజిట్ చేసిన ప్రతిసారి మాకు తెలియని కొత్త అంశాలు తెలుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ నిర్లక్ష్యం, అవినీతి అన్నది ఎంత లోతుగా పాతికిపోయిందన్నది మాకు కనబడతా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. 5-6 నెలలైనా మేము ఊహించేది ఏంటంటే, గట్టిగా ఉంటే మేము కానీ మా కమిటీ మెంబర్స్ కానీ గట్టిగా ఉంటే ఒక 10% మేము మార్చగలిగాం. ఇంకా 90% శాఖల మధ్యన సమన్వయ లోపం, నిర్లక్ష్యం, చాలా అంశాలు ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరో పక్కన ప్రభుత్వంకి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశాం. ఫ్యాకల్టీ ఇక్కడ ఏదైతే డాక్టర్స్ కొరత ఏదైతే ఉందో అనేక సందర్భాల్లో చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. కొరత దేనివల్ల వచ్చింది, వాటిని ఇవ్వడం వలన ఇక్కడ మనం ఏ విధంగా ఇక్కడికి వస్తున్న రోగులకు ఉపయోగపడుతుంది అన్నీ కూడా వివరిస్తూనే ఉన్నాం. కాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా గౌరవ కలెక్టర్ గారితో చర్చించాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ ఇంత అలాగే ఎక్విప్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్ డాక్టర్స్ లేకపోవడం వల్ల ఈ రోజున యూరాలజీస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా కాకినాడకి రిఫర్ చేసే పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. రేడియాలజీ డాక్టర్ని రిక్వెస్ట్ చేయగా 5 నెలల్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. డాక్టర్ కొన్ని కారణాలు రీత్యా ఇక్కడ రావడానికి ఇష్టపడట్లే. మరి ఇంకా ప్రభుత్వం చెప్పి డాక్టర్స్ని మీరు ఇక్కడ చెయ్యాలి, మీరు ఇక్కడ పని చేయాలని చెప్పిన తర్వాత కూడా రావట్లేదని అంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకి వెళ్ళాలి. చాలా చేయాల్సింది ఉంది హాస్పిటల్లో. సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా అనేక సంస్థల్ని విజ్ఞప్తి చేశాం. ఏపీ పేపర్ మిల్ కానీ, ఓఎన్జీసీ కానీ, గెయిల్ని కానీ చాలా ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం. ఓ పక్కన అవన్నీ ఎక్విప్మెంట్ శాంక్షన్ అయినా కన్సర్న్డ్ డాక్టర్ స్టాఫ్ లేకపోవడం వల్ల నిరుపయోగంగా ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అంతా కూడా. అన్నిటికి మించి కాంట్రాక్టర్ అతనికి అప్పచెప్పిన వర్క్ ఏదైతే ఉందో బాత్రూమ్స్ కానీ, ఆ ఫ్లోరింగ్స్ కానీ ఇవన్నీ చేయాల్సింది అతనికి అప్పచెప్పలేదని చెప్పి వర్క్ చేయకుండా వర్క్ కంప్లీట్ అయిపోయిందని రిపోర్ట్ చేయించుకోగలిగాడు పైన. అంటే ఎంత అవినీతి త్రిమింగలం అతను. రమ్మని చెప్పాము కాంట్రాక్టర్ని, అసలు అతను అక్కడ ఏం పని చేశాడు, ఎంత బిల్లు పెట్టాడు. ఈ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వెచ్చలవిడిగా అవినీతి చేసుకున్నారు, వెచ్చలవిడిగా నిర్లక్ష్యం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకొని ఆ డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఎంత ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారా, ఎక్విప్మెంట్ ఉందా, మనం ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిద్దామని ఒక అవగాహన లేని వ్యక్తులందరూ ప్రజాప్రతినిధులు అయిపోయారు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అధికారులు అంతే నిర్లక్ష్యం వ్యవహరించారు. వచ్చామా వెళ్ళామా, వచ్చిన వాళ్ళకి ఏదో చూసామా వెళ్ళిపోయామా అంతే. ఆ యొక్క వృత్తికి కూడా న్యాయం చేయలే. మా ఊహ అయితే ఎన్డీఏ కూటమిగా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ మా వారు చెప్పిన దాన్ని బట్టి మాకు అవగాహన కలుగుతూ ఉంది ఏంటంటే, మేము అనుకున్న అంశాలన్నీ కూడా మేము చేయగలిగితే ఇంకొక 5-6 నెలల్లో ఒక 20-30% ఇక్కడ సమస్యను పరిష్కరించగలుగుతాం. ఇంకా 70% ఉంది. ఆ 70% కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే అవుతూ ఉంది. వాళ్ళు కూడా మార్పు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా పక్కన కాలేజ్ వచ్చింది, కాలేజు ఈ హాస్పిటల్ అనుసంధానం చేసి ఏదైతే ఇక్కడికి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఇక్కడ రోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమిగా మేము వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అధిక ప్రాధాన్యత ఏ విధంగా అన్నదానికి 5-6 నెలలే మీరు చూసి ఉండొచ్చు. ఏ శాసనసభ్యుడు కూడా నెగ్గిన తర్వాత ఎన్నిసార్లు ఈ హాస్పిటల్కి వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నాను అని అంటే ఏ పబ్లిసిటీ కోసం లేకపోతే వీడియోస్ చేసుకోవడం కోసం కాదు. వచ్చిన ప్రతిసారి కొత్త అంశం తెలుస్తూ ఉంది. మళ్ళీ ఆ అంశాన్ని ఏం చేయాలి, మేము ఏందని ఆ అంశాన్ని ఎలా పరిష్కరించాలన్న దాని మీద దృష్టి పెట్టడానికి 2-3 నెలలు పట్టేస్తూ ఉంది.
ఫ్రీజర్స్ లేవని చెప్పారు. మా కమిటీ మెంబర్స్ కొంతమంది దాతల్ని అప్రోచ్ కాగా వాళ్ళు సుమారు ఒక 3-4 లక్షలతో ఇప్పుడు ఫ్రీజర్స్ కొనిస్తూ ఉన్నారు. ఈ వ్యవధిలో ఏం చేశారు? ప్రైవేట్ ఏజెన్సీకి ఫ్రీజర్లు ఇచ్చేశారు. ప్రైవేట్ ఏజెన్సీ ఫ్రీజర్ డబ్బులు దున్నుకున్నారు. తెలిసినా అందరు కళ్ళు మూసుకొని ఉన్నారు. మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు మేమే మా దాతల సహకారంతో కొత్త ఫ్రీజర్స్ ఒక 4 కొత్త ఫ్రీజర్స్ కొన్నారు. సుమారు 3.5 లక్షలు అయ్యింది వాళ్ళ సొంత డబ్బుతో. అది కూడా దగ్గరలోనే హాస్పిటల్కి ఇచ్చి రన్నింగ్లో పెడతాం. ఇలా మా చేతిలో ఉన్న మట్టుకు చేస్తా ఉన్నాం. లేనిది ప్రభుత్వం నుంచి చేయగలిగే చేయిస్తున్నాం. లేని పక్షంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయించుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ హాస్పిటల్ ఒక బెస్ట్ హాస్పిటల్ కింద తీర్చిదిద్దాలన్నది మా తాలూకు ఆలోచన. ఆ ఆలోచన తగ్గట్లే మా వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ టెస్ట్ అవి చేయాలి సరిగ్గా చూడట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం వలన కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరికొన్ని ఏమిటంటే ఇక్కడికి వస్తున్న ఏదైతే కుటుంబ సభ్యులు కానీ రోగులు కానీ తెలియని అంశం ఏంటంటే ఈ యొక్క స్టేట్ వైడ్ ఒక పాలసీ కింద ఎంఓయూ అయినాయి కొన్ని హాస్పిటల్స్తో. ఆ ఎంఓయూ పరంగా అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగని ఆ ఎంఓయూలో చేయించుకునే వారికి డబ్బులు వసూలు చేయకూడదు, అక్కడ ఫ్రీ. ఆ అంశాన్ని మేము కూడా కాస్త ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. గతంలో ఎవరు ఈ అంశం చెప్పలా. ఎంఓయూ అయ్యాం అక్కడికి వెళ్ళండి అనేవారు, అక్కడికి వెళ్తే డబ్బులు దున్నుకునేవారు. వారు కూడా సిగ్గు లేకుండా డబ్బులు వసూలు చేసేవారు ఆ హాస్పిటల్స్ కూడా. మా వాళ్ళు వచ్చిన తర్వాత కమిటీ మెంబర్స్ ఇదే పని మీద ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన. ఎంఓయూ అయినప్పుడు అక్కడ రూపాయి కట్టన అవసరం లేదు. ఆ అంశాన్ని కాస్త ప్రజలు ఈ యొక్క రోగులకు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం. దాంట్లోని మా వాళ్ళు సఫలీకృతం అయ్యారు. చాలామందికి తెలియలేని అంశాన్ని అంతే కూడా తెలియజేశారు. ఇంకా ఉన్నాయి ఇంకొన్ని ఏజెన్సీస్తో కూడా ఇంకా టెండర్ కాల్ఫర్ చేశారు. ఏదేమైనా వచ్చిన వారు ఒక స్కాన్ లేదనో కొన్ని టెస్టులు లేవన్నది వెనతిరగకుండా మనం ఇక్కడ చేయలేని పక్షంలో ఏదో ఒక ఏజెన్సీ తోటి టెండర్ కాల్ఫర్ చేసి ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళకి ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలన్నది ఆలోచన. ఆ అవకాశం ఉన్న అన్ని అంశాలని కూడా అన్వేషిస్తూ ఉన్నాం. డాక్టర్లు బయట ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకొని ఇక్కడికి అన్యాయం చేస్తే మాత్రం నేను మరలా చెప్తా ఉన్నాను, నిర్మోహమాటంగా మాకు తెలియచేయండి, కఠినమైన చర్యలు తీసుకుంటాం. వైద్యపరంగా వాళ్ళ వృత్తిని కూడా అవసరమైతే క్యాన్సిల్ చేయించడానికి నా వంతుని కృషి చేస్తాను. దాంట్లో ఉపేక్షించేది లేదు. ఇన్ని కోట్లు వెచ్చించి ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం ఇవ్వాలన్న ఆలోచనతో ఇంతలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత మేము కూడా 5-6 నెలలుగా వచ్చి వాళ్ళు ఏంటంటే మంచి చెడులు చూసిన తర్వాత ఇక్కడ వృత్తిపరంగా చేయాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా వ్యక్తిగతంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని అక్కడ డబ్బును గడించాలన్న ఆలోచన ఉందే. తప్పకుండా దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. నేను కూడా అడుగుతూ ఉన్నాను ఎవరినైనా ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా, మీకు తెలిస్తే మా కమిటీ మెంబర్స్ ఉన్నారు, తెలియచేయండి. వారు కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. వారు కూడా వారి యొక్క కుటుంబ నేపథ్యంలోని చాలా కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళే. అలాంటి వాళ్ళని ఇక్కడ వేసాం. కేవలం సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళ దృష్టికి తీసుకురండి. అలాంటి డాక్టర్స్ పైన చర్యలు తీసుకుంటాం. వారి వైద్యంగా ఏదైతే ఉందో ఫర్దర్గా చేయలేని విధంగా కూడా చర్యలు తీసుకునేటట్లు నిర్ణయాలు తీసుకుంటాం. సంవత్సరాల క్రితమే ఆయా సంఘాలు ఏర్పాటు చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించడం, మరి ముఖ్యంగా ఆ రోజుల్లో ఒక మీటింగ్ పెడితే అప్పుడు ఒక సెల్ ఫోన్ కానీ ఒక ల్యాండ్ ఫోన్ కానీ లేని వైనం. ఆ రోజుల్లో మరి సుమారు 50,000 మంది పైబడి లాభం జరిగింది. 100 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసిన మన సంఘాలన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పటిష్టంగానే ఉన్నాయి. మరి ప్రతి గ్రామంలోని కొన్ని చిన్న విభేదాలు ఉంటాయి. విభేదాలు ఉన్నప్పుడు 1 లేక 2 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ మనం ఐక్యత పెంచుకునే విధంగా మసులుకోవాలి తప్ప ఇందులో మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పను. కానీ కొంతమంది పనికి వాళ్ళని వెలవలు ఉంటారు. వాళ్ళు మెయిన్ ఎజెండా ఏంటంటే ఏదైనా కలిసి ఉన్న చోట నిర్వీర్యం చేయడం.
ఆ కులాల మధ్య కుంపడి పెట్టడం అది చాలా ప్రమాదానికి దారితీస్తాయి. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉంటారో లేదో తెలియదు కానీ అమలాపురంలో పుష్కలంగా ఉంటారు. ఆ రోజున కోనసీమ కేసులో అనేక మంది అమాయకులు ఇరుక్కున్నప్పుడు అక్కడ స్థానిక పెద్దలు ఎవరు కూడా అమలాపురం గౌరవ పెద్దలు ఎవరు కూడా మాట్లాడకపోవడం, తర్వాత ఆ రోజున ఇలాంటి వనభోజనాలకి పిలుపు నేను ఇవ్వడం, మరి ఇక్కడ పెద్దలందరూ కూడా రావడం, ప్రతి చోట నుంచి కూడా సుమారు ఫస్ట్ 20,000 మంది వస్తారనుకుంటే తొలి కార్యక్రమానికి 50,000 మంది పైబడి రావడం, నెక్స్ట్ జరిగిన వనభోజనానికి సుమారు 1,00,000 మంది దాటి రావడం. అందులో వారి సీనియర్ కూడా ఆ రోజు దొమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహం సోలాలు పోసుకుని లాక్కుని ఆడటం కూడా జరిగింది. ఇంచుమించు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క ఏదైతే బాధ్యతలు కోనసీమల బాధ్యతలు ఎక్కువ మంది ఇరుక్కుపోయారో వాళ్ళ అమ్మాయి కింద వాళ్ళందరినీ విముక్తి చేయాలని ఒకే ఒక్క నినాదంతో ఆ రోజు వనభోజనానికి 2 సార్లు కూడా 2 గంటలుగా రావడం, మరి ఆ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం వెంటనే గ్రహించి వీళ్ళందరూ ఒకటయ్యారు, మనకు నామరూపాలు ఉండవు అని చెప్పేసి వెంటనే ఆ కేసులు ఎత్తేయడం కూడా జరిగింది. ఆ కేసులు ఎత్తడం ఒక వ్యక్తి అయితే మరి అందులోంచి కుటుంబం వచ్చినప్పుడే అందులోంచి వనభోజనాల నుంచే మరి అన్ని రాజకీయ పార్టీలను గుర్తించి మరి ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఇచ్చిన మంత్రి పదవి ఇచ్చిన కేవలం మీ అందరి వల్లే అని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నా. నియోజకవర్గంలో నేను పోటీ చేసినప్పుడు ఇద్దరం కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకున్నారు. ముఖ్యంగా అక్కడ కాపులు 95% పైగా చేయడం, ఏవర్స్ కమ్యూనిటీ 90% పైగా చేయడం, మరి అందరి కలయికతో అక్కడ నగ్గి సమాంతరంగా అక్కడ అందరినీ రాజకీయంగా కొన్ని అడ్డు ఉంటాయి కాబట్టి రాజకీయం మనం ఎవరు చేశారో వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా వైపు ఇంచుమించు 70-80% వైపు తెలుగుదేశం చూద్దాం, 11 సీట్లకి వైఎస్ఆర్ పరిమితం అవ్వడం కూడా జరిగింది. మరి అధికారంలో తీసుకొచ్చిన అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాననే చెప్పచ్చు. మరి ఏ రోజు నేను మీటింగ్ పెట్టినా సరే అందరూ వచ్చారు. మరి ఈ పొజిషన్లో ఉండడానికి ముఖ్యంగా నేను కులం బేస్ మీద వచ్చాను కాబట్టి, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కులం బేస్డ్ పాలిటిక్స్ జరుగుతాయి. బేస్మెంట్ అనేది కులం నుంచే వస్తుంది కాబట్టి అలాగే ఇక్కడి నుంచి వచ్చిన వాడిని నేను అంటాను, నేను కూడా. అలాగే మరి నా వంతు నేను చేయాల్సిన పరిస్థితులు ఉంది కాబట్టి మీకు ఆరోగ్యరీత్యా కానీ చదువురీత్యా కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ మీ పెద్దలు ఉన్నారు కాబట్టి పెద్దల ద్వారా మా పిఏకి కానీ నాకు కానీ ఫోన్ చేస్తే ఆ యొక్క ఆరోగ్య విషయం కానీ చదువు విషయం కానీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. విగ్రహాలు ఈ దొమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన కాదు, ఆయన ఆలోచన ఒకటే, మనకి మన కులానికి గుర్తింపు వచ్చింది. మనకి మరీ ముఖ్యంగా ఇంకోటి అందరూ గమనించాలి, మన కులానికి ఉన్న ఏకైక దేవుడు దొమ్మిటి వెంకటరెడ్డి గారే, అంతకు మించి ఎవరు లేరు. కొంతమంది ఈ మధ్య వచ్చి మా తాత మా తండ్రి అంటున్నారు కానీ ఎవరి తాత ఎవరి తండ్రి కాదు, ఓన్లీ మనకు ఉన్నది ఒక దొమ్మిటి వెంకటరెడ్డి గారే, మన దేవుడు ఆయనే అని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాను. మరి ఆయన కుల సంఘాలు నిర్మించడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు అనేక మీటింగ్లు పెట్టి అనేక వేల ఎకరాలు సుమారు 5,000 ఎకరాలు ఉన్నారు. మరి ఆయన దారదత్తం చేయడం, స్కూళ్ళు కానీ విద్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆయన ఆదర్శంగా తీసుకుని మరి ఈరోజు మనందరం ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే క్షణం తిరిగి లేని జీవితం కింద అయిపోయింది ప్రతి ఒక్కరిది కూడా. సో ఈ రోజున సంవత్సరానికి ఒకసారిలాగా అందరం ఒక చోట కలవడం అనేది చాలా అవసరం. ఒకరు జనరేషన్ మారి కొద్దీ ఎవరు పెద్దలు ఎవరు ఇందులో యాక్టివ్గా ఉన్నారు తెలియలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి
మరి ముందుకు తీసుకెళ్లి సంఘ కార్యవర్గానికి ఈ రోజున చాలా భారీ స్థాయిలో జనం వచ్చారు కాబట్టి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చూసి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో ఎవరు కూడా ఏ కుర్రోడు కూడా మైక్ పట్టుకుని మాట్లాడే పరిస్థితుల్లో లేరు. మరి ముఖ్యంగా సెట్టిబల్జీల్లో మహిళలు పూర్తిగా రాజకీయానికి చాలా దూరంగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. ఈసారి 33% రిజర్వేషన్ కూడా వస్తాం కాబట్టి లేడీస్ కూడా సొసైటీ మీద అవగాహన ఉండాలి, బయటికి రావాలి, సర్వీస్ చేయాలి. కనీసం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రావచ్చు. మరి అలాగే అమలాపురంలో పెట్టిన వనభోజనాలకు సుమారు 60,000 మంది ఆడవాళ్ళు వచ్చారంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ వచ్చారు. మరి ఆ పక్కన యూనిటీ చాలా గట్టిగా ఉంటుంది. ఈ రోజు కూడా ఇక్కడ కూడా చూస్తే మహిళలు ఎక్కువ కనబడతా ఉన్నారు. అందుబాటులో ఉండాలి. మా తాతయ్య గారు ఒకే మాట చెప్తా ఉండేవారు, 2 మాటలు. ఒకటి, నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకున్నప్పుడు నీ పతనం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా అని. అదేవిధంగా మనం ఎంత గొప్పగా బతికామనేది కాదు, చనిపోయినప్పుడు ఎన్ని చేతులు మన పాడి మోయడానికి పోటీ పడ్డాయో అనే దాని మీద మన జీవిత సార్థకత ఏర్పడుతుందని. అలాగే ఎప్పుడు కూడా నా కళ్ళు తలకెక్కో నేల చూపులో చూస్తాయి. మీకు సర్వీస్ చేయడానికి నా వంతు ఎంత పాసిబిలిటీ ఉందో అంతా కూడా ఈ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరొకసారి రాబోయే 24వ తారీఖున అమలాపురంలో సెట్టిబల్జీ వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నసారి 1,20,000 మంది జరుపుకున్నాం. ఈసారి ఎందుకంటే ఈ వనభోజనాల చరిత్రలో 1,00,000 దాటి జరగడం అంటే అది మనం ఒక్కరికే సాధ్యం. ఆ రోజు ఎంత రావడం ఒక ఎత్తు అయితే ఎక్కడ చిన్న అపశృతులు కూడా జరగకపోవడం, అదేవిధంగా ఏ కుర్రోడు కూడా సైలెన్సర్ తీయకపోవడం, ఎంత నిశ్శబ్దంగా ఎంత క్రమశిక్షణగా వచ్చారో అంత క్రమశిక్షణగానే వెళ్ళటం, మరి అన్నీ కూడా మరి ఆ రోజులు ఖచ్చితంగా మరి పునరావృతం అవ్వాలి. మీరందరూ కూడా పిల్లలతో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీ చెట్టుబల్జ సంక్షేమ సంఘం ధవళేశ్వరం వారి ఆధ్వర్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ కాటన్ మ్యూజియంలో మరి కార్తీక వన సమారాధన మహోత్సవం జరుపుతున్నామండి. గత 2014 సంవత్సరం నుండి ఇదే వేదిక సాక్షిగా కొన్ని వేల మంది చెట్టుబల్జ సోదరమణులు పిల్లల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి ఈ ప్రోగ్రాం జరుపుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్స్, కుల సంఘ నాయకులు, శాసన మండలి సభ్యులు కూడా ఇచ్చేసి మమ్మల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించి వెళ్తున్నారు. మరి ఈ వేదిక సాక్షిగా మరి ఈ ధవళేశ్వరం గ్రామంలో 8,600 మంది చెట్టుబల్జ వాటర్స్ ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నా సరే మా గ్రామంలో ఉన్నటువంటి ఈ 8,600 మంది చెట్టుబల్జలకి ఏనాడు కూడా కమ్యూనిటీ లేకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా మేము ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే ఆ చెట్టు చోటనో పుట్టు చోటనో లేకపోతే ఏదో సత్రంలో పెట్టుకుంటున్నాము. మరి గౌరవ మంత్రివర్యులు చాలా మందికి చెప్పడం జరిగింది. మేము ధవళేశ్వరం చెట్టుబల్జ సంక్షేమ సంఘం ద్వారా కోరేది ఒకటే, మరి ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, ఒక 2 స్థలాలను చూసుకోవడం జరిగింది. ఆ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలంలో మా చెట్టుబల్జ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి మరి మీరందరూ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా సహకరించి మన ప్రభుత్వం వారి నుండి మాకు ఆ భూమిని పెంచి మా చెట్టుబల్జ శ్రీ చెట్టుబల్జ సంక్షేమ సంఘం భవనం కట్టుకోవడానికి మీరు తోడ్పాటు చేయాలని చెప్పేసి మేము సభాముఖంగా కోరుతున్నామండి. అదేవిధంగా ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్నున్నా సరే మేమంతా ఒకే మాట మీద, ఒకే తాటి మీద, ఒకే బాట మీద ఉండి ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మా సంఘ కార్యవర్గ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు. నేనేమో ఈ సంఘానికి గౌరవ అధ్యక్షుడిని, గౌరవ సలహాదారులు గారు ఏడుకొండల గారు, వెంకట్రావు గారు, ఇంకా మన డివి రావు గారు, మా బచ్చల ప్రసాద్ గారు అధ్యక్షులు గారు, ప్రెసిడెంట్ గారు, దొమ్మెటి రవికుమార్ గారు, రవి స్టూడియో జనరల్ సెక్రటరీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, మొత్తం కమిటీ అంతా కూడా ఇక్కడే ఉంది. ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రాం మేము జరిపిస్తున్నాము. కనుక
ప్రజల యొక్క సహాయ సహకారాలు అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు మీరు ఎప్పుడు కూడా మాకు ఆశీస్సులు కల్పించి మేము కోరుకున్నది మాకు ఇప్పించాలని చెప్పేసి ఈ సభా సాక్షిగా మీ అందరిని కూడా కోరడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఓకే, సో అందరికీ నమస్కారం. రాజమండ్రిలో దానవాపేటలో జిఎస్ఆర్ ఫౌండేషన్, మా నాన్నగారి పేరు స్థాపించిన ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. సో ఆ బ్లడ్ బ్యాంక్లో నాణ్యమైన రక్త ప్రొడక్ట్స్ని ఇక్కడ రాజమండ్రి ప్రజలకు అందజేయాలని ముఖ్య ఉద్దేశంతో అది స్థాపించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలామంది ప్రాణాలను కాపాడుతున్న విషయం మనందరికీ తెలుసు. సో ఆ క్రమంలో అందరికీ రక్తదానం చేయండి, ఒకరు రక్తదానం చేయడం వల్ల 2-3 ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు అనే ఒక మెసేజ్ని అందరికీ చేరవేసే విధంగా తరచూ ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించాలని మా ఫౌండేషన్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా మా హాస్పిటల్లో గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో ఇవాళ మా లోకల్ మిత్రులు గోవింద్, సాయి, వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఇవాళ ఇక్కడ బ్లడ్ డొనేషన్కి వాలంటీర్స్ని తీసుకురావడం జరిగింది. సుమారు 30 మంది పైగా ఇవాళ రక్తదానం చేయబోతున్నారు. వీరిచ్చే రక్తదానం వల్ల అనేక మంది, అంటే సుమారు 70 నుంచి 100 మందికి వివిధ రకాల బ్లడ్ ప్రొడక్ట్స్ రూపంలో చాలామందికి మంచి జరుగుతుంది. అవసరమైన సమయంలో ఇవి వారికి అంది వారి ప్రాణాలని కాపాడడం వాళ్ళు అవుతారు. మనందరికీ తెలియాల్సింది ఏంటంటే రక్తదానం ఎందుకు ఇంపార్టెంట్, మనకి ఎందుకు ఒక బ్లడ్ బ్యాంక్ మన చేరువలో ఎందుకు ఉండాలి. ఎందుకంటే అత్యవసర సమయంలో మన ధనికుడా పేదవాడా అనేది కాకుండా అత్యవసర సమయంలో రక్తం అందకపోతే ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవాళ మన దేశంలో ప్రతి సెకండ్కి 6గురికి రక్తం, ప్రతిరోజు సుమారు ఒక 6,000 మందికి రక్తం కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో మన భారతదేశం ఉంది. కాబట్టి మనకు నాణ్యమైన రక్తం అదేవిధంగా సరిగ్గా ఈ రక్తాన్ని శుద్ధి చేసి సరిగ్గా దాన్ని సేకరించి సరైన రీతిలో స్టోరేజ్ చేసి అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్న మన ఎన్టీఆర్ ట్రస్ట్ వారి బ్లడ్ బ్యాంక్కి మా జిఎస్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటుంది. ఈ కార్యక్రమానికి మిత్రులందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. సో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ రక్తం ఇచ్చిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజర్ వెంకట్కి వాళ్ళ బృందానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో చేయడానికి వచ్చాం. మేడం గారు మాకు పర్మిషన్ ఇచ్చారు, సుబ్బలక్ష్మి గారు. కొన్న వార్డ్స్కి మేము ఒక 30 పరుపులు ఖర్చు పెట్టి ఇచ్చాం. మా మేడం గారు స్వీకరించారు, దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలకి ఇది అన్నటికీ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్య కారణం. మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మనం కాపాడుతూ ఉంటాం, కొంత కలెక్ట్ చేసి ఈ పనులు చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున అసోసియేషన్ తరఫున మరి ఈరోజు ఈ గర్ల్స్ హాస్టల్లో మరి ఆ విద్యార్థినులకి అసోసియేషన్ తరఫున 30 పరుపులు వాళ్ళకి బహుకరణ చేయడం జరుగుతుంది. గతంలో కూడా మరి ఈ అసోసియేషన్ తరపుని ఫ్యాన్స్ కూడా ఇక్కడ జరిగింది. ముందు కూడా మరి మా నాయకులు ఆదివిష్ణుమూర్తి గారు డీజీఎస్ గారు చెప్పిన మాట ప్రకారంగా ముందు కూడా ఏమైనా సహాయ సహకారాలు అందించడానికి కూడా ఆయన ప్రామిస్ చేశారు. అలా చేయడానికి మేము మరి వెనక ఉన్నటువంటి మేమంతా కూడా వారికి సహకరిస్తాం, సహాయం చేస్తాం. ఈ రోజుని మరి ఆయన చేతుల మీదుగా మేడం గారికి 30 పరుపులు మరి ఆ సంస్థ తరపున మా అసోసియేషన్ తరపున బహుకరణ చేస్తున్నారు. అది తీసుకుని ఆ విద్యార్థులకి ఉపయోగపడేలాగా చేయమని కోరుతున్నాం.